నా ప్రియులారా, తృప్తి అనేది ఒక మనుషునికి చాలా ప్రాముఖ్యము. ఆమేన్. ఒక కుటుంబంలో సంతోషంగా ఉండాలి అంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తేనే వారు సంతోషకరంగా జీవించగలుగుతారు. మనలో చాలా మందికి ప్రియులారా ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటి అనంటే తృప్తి కలిగి జీవించకపోవడమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు ఏసీ లేదు, మాకు ఫ్యాను లేదు, మాకు సొంత ఇల్లు లేదు, మాకు కారు లేదు, మాకు బైకు లేదు, కనీసం ఒక నల్ల పూసల తాడు కూడా లేదు, నాకు పట్టు వస్త్రము కూడా లేదు అని ఈ విధంగా ఎప్పుడు చూసినా లేదు 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 అని మనము మన జీవితంలో పదే పదే ఈ మాటను పలుకుతూ ఇలాగే మన జీవితాలు ముందుకు కొనసాగింప చేసుకుంటున్నాం. దయచేసి గమనించండి ప్రియులారా, లేదు అనే పదము అంత మంచిది కాదు క్రైస్తవ బిడ్డలకి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. లేదు అనే మాట క్రైస్తవ బిడ్డలకు అది మంచిది కాదు. ఎప్పుడు చూసినా లేదు లేదు అనే జీవితము శాపకరమైన జీవితం అండి, ఒక శపితమైన జీవితం. ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క తీర్మానము ఈ దినాన మీరు తీసుకునండి. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. లేదు అన్న మాటను ఇక మీద కొట్టి పడవేయండి. ఆ పదాన్ని ఇక మీద వాడము అని తీర్మానము తీసుకొనండి. ప్రైజ్ ది లార్డ్.